పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. లేదా నష్టపరుచుకుంటే, తన్ను తాను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అనగా ఒక వ్యక్తి గురించే చెప్తా ఉంది. సమస్తమును కావలసినవన్నీ సంపాదించుకున్నాడు. లోకములో భూములు సంపాదించుకున్నాడు అనుకుందాం, ఇల్లు సంపాదించుకున్నాడు అనుకుందాం, భార్య పిల్లలను, మనవళ్లను, మనవరాళ్లను, తనకేది కావాలనో తాను సంపాదించుకుంటా వచ్చినాడు అనుకుందాం. అయితే చివరికి ఈ లోకం విడిచిపెట్టినప్పుడు తన ఆత్మను కాపాడుకోలేకపోతే వానికి ఏమి ప్రయోజనమని బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తూ ఉంది. మానవుని దేహములో ప్రాణము, దేహము, ఆత్మ ఉన్నాయని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని సర్వశక్తిమంతుడైన దేవుడు, భూమిని ఆకాశమును సృజించిన దేవుడు ఈ సాయంత్రకాల సమయన నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు. నీవు పోగొట్టుకునేది ఏదో సామాన్యమైన విషయం కాదు. ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకుంటే వెదికి లేదా తర్వాత సంపాదించుకొని తీసుకురవచ్చు, కానీ ఆత్మను పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేవు. అనగా ఒకసారి ఈ లోకం విడిచిపెడితే, మరణిస్తే ఆ ఆత్మ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, 2 ప్రదేశాలలో ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళాలి. అదేంటంటే పరలోకం, మోక్షం, స్వర్గం అని ఒక మార్గం. అది బైబిల్ చెప్పే మార్గం. 2వ మార్గం ఏంటంటే నరకం, పాతాళం, అగ్ని గంధకములతో మండు గుండమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ అగ్ని గంధకములతో మండు గుండము, ఆ పాతాళానికి మనుషుడు తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనుషుడు ఈ లోకంలో ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భేదం లేదు. అందరూ దేవుని దృష్టిలో పాపులు. మన దృష్టిలో మనం మంచివారమే, నీతిమంతులమే. అయితే దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామంటే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ఊరైనా కూడా ఆ ప్రజలు దేవుని దృష్టిలో పాపులు. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మనుషుని ఆత్మ ఈ భూమి మీద పాపమును బట్టి నశించిపోకూడదనే ఉద్దేశముతో దేవుడే మనుషుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. 2025 సంవత్సరముల క్రిందట ఆయన పరలోకము నుండి మానవునిగా ఈ భూమి మీద జన్మించినాడు. ఆయన పరలోకం నుండి విడిచిపెట్టి సామాన్య మానవునిగా కన్యక గర్భాన ఆయన జన్మిస్తా వచ్చినాడు. ఈ భూమి మీద ఆయన జన్మ ఒక ప్రత్యేకమైనది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా కన్యక గర్భాన జన్మించిన వారు లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చినాడు. తల్లి గర్భమందు, మరియా అనే ఒక స్త్రీ గర్భమందు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సంచరించినాడు సామాన్య మానవునిగా. దేవుడేంటి, మనుషుడిగా ఈ భూమి మీదకి రావడం ఏంటి? ఆయన ఈ భూమి మీద సంచారం చేసినాడు. మన మాదిరే ఈ భూమి మీద నడిచినాడు. మన మాదిరే ఈ గాలిని పీల్చినాడు. మన మాదిరే ఈ భూమి మీద నీళ్లు త్రాగుతా వచ్చినాడు. దేవుడు శరీరం రూపంలో ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇది జరిగిపోయింది ఆయన ఈ లోకానికి వచ్చి ప్రజలందరినీ రక్షించుట కొరకై, ప్రజల పాపముల నుండి తీసివేయుట కొరకై, ప్రజలకు విమోచన, శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆనందం ఇవ్వడం కొరకై ఆయన ఈ లోకములో ప్రజలందరి కొరకు మరణమును రుచి చూచినాడు. సిలువ మ్రానుపై ఆయన మరణమును అనుభవించినాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ భూమి మీద మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఆయన పుట్టుక ప్రత్యేకము, ఆయన మరణము ప్రత్యేకము. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనాడు. మన పాపముల కొరకే ఆయన సిలువలో సమస్తమును కోల్పోయినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది కులంలో చేరేది, మతంలో చేరేది కాదు, కానీ
నీ ఆత్మను శుద్ధి చేసుకోమని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నీ ఆత్మను కాపాడుకోనమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ ఆత్మను కాపాడుకోవాలంటే ఆయనే మార్గం అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రారని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తా వచ్చినారు. ఆయనే సమస్తమును కోల్పోయినారు, మన కొరకు రక్తము కార్చినారు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను కులంలో చేర్చాలి, మతంలో చేర్చాలని కాదు, నిన్ను పరలోకంలో చేర్చాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతా ఉన్నాను అంటా ఉన్నాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. నీ హృదయం మార్చుకొనమని, నీ జీవితం మార్చుకొనమని, నీ బ్రతుకు మార్చుకొనమని ఆయన ప్రేమతో తెలియజేస్తా ఉన్నాడు. ఆయన రక్తములో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే పాపముల విషయమై పశ్చాత్తాపడతారో, స్నానం చేస్తే శరీరం శుద్ధవుతుంది. అలాగనే ఆయన రక్తముతో కడగబడితే ఆత్మ శుద్ధి అవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా అయ్యా, నువ్వు చేయవలసిందల్లా నీ ఉన్న చోటనే ఆయనకు నీ హృదయం ఇవ్వడం. యేసు ప్రభువా, నా హృదయములోకి రా, నా పాపములు క్షమించు, నన్ను రక్షించు, నువ్వెవరు నేను తెలుసుకోవాలనుకుంటా ఉన్నా అని అడిగితే ఆయన మాట్లాడేవాడు. మానవునికి నోరిచ్చినవాడు మాట్లాడ్డా, మనుషునికి ఆయన నోరిచ్చినాడు. ఆయన మాట్లాడతాడు. మనుషునితో మనుషుడు మాట్లాడినట్టు, స్నేహితునితో స్నేహితుడు మాట్లాడినట్టు ఆయన మాట్లాడే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మా అయ్యా, అక్క చెల్లి, దేవుడు నిన్ను ప్రేమించి తరుణం ఇచ్చినాడు. మళ్ళీ వస్తుందని గ్యారంటీ లేదు. మనము నిన్నటి వారమే. ఈరోజు మనం ఏమై ఉన్నామంటే దేవుని కృప, దయ, దాక్షిణ్యమే, అంతకు మించి మరొకటి కానే కాదు. ఒక మనుషుడు కొన్ని క్షణాల్లోనే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే ఆత్మ పాతాళానికి వెళ్ళొద్దు, నరకానికి వెళ్ళకూడదనే దేవుడు నిన్ను ప్రేమించి ప్రాణమే ఇచ్చినాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుదురు. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మీకు సమీపంలోనే భూపాలపల్లిలో జిఎం ఆఫీస్ వెనకాల మున్సిపల్ ఆఫీసు ముందు హెబ్రోను ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 10 గంటల నుంచి ఆరాధన జరుగుతూ ఉంటుంది. వారం మధ్యలో కూడా కూడికలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఆదివారము ఉదయకాలం 10 గంటల నుంచి ఆరాధన ఉంటుంది. ఆరాధన పరిచర్య జరిగిన తర్వాత మీకు అక్కడ భోజన సహవాసం కూడా ఉంటుంది. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి రండి, దేవుని యొక్క వాక్యమును వినండి, ఆధ్యాత్మిక దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ నిమిత్తమై ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళతాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ఈ యొక్క ప్రాంతంలో చెప్పబడినటువంటి కొన్ని మాటలు విన్న ప్రతి ఒక్కరిలో కార్యము కలుగ చేయనట్లు మీరే సహాయం చేయండి. ప్రభువా, ఈ సువార్త వృధాగా పోకుండా సహాయం చేయండి. ప్రభు, ముందుకు వెళుతూ ఉండగా తోడుగా ఉండండి. ఈ మల్లంపల్లి గ్రామం అంతటిని ఆశీర్వదించండి. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, కాపాడండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. పిల్లల చదువులలో సహాయపడండి. ఇంకా ప్రభుని ప్రజల యొక్క పంట పొలాలను కూడా మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనులను దీవించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.